అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణలోని మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం మహిళా సమాఖ్య సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. మహిళా సంఘాలకు యూనిఫామ్ చీరలు ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే డిజైన్ల ఎంపిక. అలాగే అంగన్వాడీ సిబ్బందికి అంటే టీచర్‌కి ఆయా కూడా చీరల ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇక్కడ మంత్రి సీతక్క, ఇక్కడ దివ్య దేవరాజన్ గారు మరి చీరలు సెలెక్ట్ చేసినటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. మహిళా సాధికారిత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు వీటిని ఉచితంగా ఇవ్వాలని గవర్నమెంట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేయబోతున్నది. ఈ మేరకు ఇవాళ డిసెంబర్ 12వ తేదీన మహిళా సంఘాల కోసం తయారు చేసిన చీరలను మంత్రి సీతక్కకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ చూపించారు. యూనిఫామ్ చీరల డిజైన్లను సీఎం రేవంత్ సమక్షంలో ప్రభుత్వం త్వరలోనే ఫైనల్ చేయనున్నది. ఆ తర్వాత పంపిణీ అయితే చేస్తారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా చీరల డిజైన్లను మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ సిబ్బంది అయితే చూపించారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చే చీరలకు సంబంధించి మంత్రి సీతక్క పలు సూచనలు అయితే చేశారు. ఇక ఇదిలా ఉంటే యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు అయితే రూపొందించారు. మహిళా సంఘాల కోసం తయారు చేసిన యూనిఫామ్ చీరలను సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్ మరి సీతక్క అయితే చూపించారు. చీరల డిజైన్లు ఫైనలైజ్ అయిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం అయితే చేపడతారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాల మహిళలు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద వచ్చే 5 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని కోటీశ్వరులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమే ఈ పథకం తీసుకొచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దసరా పండుగ, రంజాన్ పండుగ సందర్భంగా చీరలు అయితే మహిళలకు పంపిణీ చేసేది ఆడబిడ్డలకి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళా సంఘాల సభ్యులకి, సమబాల సంఘాల సభ్యులందరికీ కూడా మంచి నాణ్యమైన క్వాలిటీ ఉన్నటువంటి చీరలు సప్లై చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇది ఒక మహిళలందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.